ఈ వీడియో మటుకి చివరి దాకా చూడండి చూసేవాళ్ళు, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి వీడియో. ఇది దేని గురించి మాట్లాడుతున్నానంటే మా గురించి మాట్లాడుతున్నాను. వీడియో ఆపకుండా చూడండి, లాస్ట్ దాకా చూడండి. అది చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా సరే లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైద్ది. సమరం డాక్టర్ గారు విజయవాడ బెంచి సెంటర్ వాళ్ళ వదిన గారు యామలతమ్మ గారు, ఆమె బీద వాళ్ళకి, లేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి నెల 70 రూపాయలు పింఛన్ ఇచ్చేది. నెలకి 10 కేజీలు బియ్యం ఇచ్చేది. లేనివాళ్ళు, బొత్తు లేని వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేది. వాళ్ళకి అన్నం, పళ్ళాలు, చెమ్ములు అవి ఇచ్చేది. ఎందుకంటే ఆమె తెల్లవాళ్ళ కాడ, బిస్టిచ్ వాళ్ళ కాడ ఎక్కడో మరి తీసుకొచ్చి సహాయం చేసేది లేని వాళ్ళకి. అట్లా సీతానగరం వచ్చేది ఆమె నెల నెల వచ్చి ఒక మీటింగ్లా పెట్టి వాళ్ళకి అన్నీ చెప్పేది. ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పి పెద్దవాళ్ళకి చెప్పేది. వచ్చినప్పుడు వాళ్ళకి స్వీట్లు కానీ, హాట్ కానీ పంచటం, వాళ్ళకి తింటాకి పెద్దవాళ్ళకి ఇయటం, అరటిపళ్ళనో ఏ కాయలనో ఇచ్చేది. వాళ్ళకి బియ్యము, డబ్బులు, మరి దుప్పట్లు, వాళ్ళు కప్పుకోటానికి దుప్పట్లు, మధ్యలో చీరలు ఇచ్చేది. చీరలు కూడా మంచి మంచి చీరలు ఇచ్చేదమ్మ. కొత్త చీరలు తీసుకొచ్చి మరి మీటింగ్ పెట్టి అక్కడ ఒక 70 మంది, ఒక 80 మంది ఉండేవాళ్ళు ముసలోళ్ళు. ఆ ముసలోళ్ళందరిని పోగు చేసి వాళ్ళకి నెల పాపం పింఛన్ రూపంగా 70 రూపాయల చొప్పున నెలకి 10 కేజీలు బియ్యం, సన్న బియ్యమే బియ్యం, తర్వాత వచ్చేసి వాళ్ళకి తినేవి కానీ, మరి దుప్పట్లే కానీ, చీరలే కానీ, అన్నం, పల్లెలే కానీ, చెమ్ములు కానీ ఇస్తూ ఉండేది. అట్లా సహాయం చేసేదామ. ఎక్కడన్నా వాళ్ళకి ముసలి ఓ బస్సు తయారు చేసి, ఓ బస్సు ఏర్పాటు చేసి ఒక బస్సులో ఎక్కించుకొని యాత్రలాగా అవి చూపించుకొచ్చేది. వెళ్ళి ఏది బయటికి వెళ్ళి కత్తి చల్లదనం ఉండే కాడ వాళ్ళకన్నీ చూపించుకొస్తూ ఉండేది. అట్లా చేసిందామ యామలతమ్మ గారు. అంటే సమరం డాక్టర్ గారికి వదిన ఆమె. అయితే ఆమె ఏం చేసిందంటే గోరా కాలనీ అని సీతనగరం ఆమె మీటింగులు పెడతా ఉండింది. అక్కడ ఒక 2 ఎకరాల భూమి ఖాళీగా ఉండింది. ఖాళీగా ఉంటే ఆ భూమిని అక్కడ లేనోళ్ళకని కేటాయించిందామ. లేనోళ్ళకి తలా 2 సెంట్లు 3 సెంట్లు ఇయ్యమని అక్కడ బాలసాని రాజేశ్వరరావు బంధువులకి చెప్పిందాము. ఈ లేని వాళ్ళకి పంచండి అని చెప్పి ఇస్తే మేమేం చేశాము, ఆ మాట తెలియంగానే